నమస్తే. నేను మీ ఆదిమూలం శేఖర్. తిరుమలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలు ఇప్పుడు కోట్లాది మంది భక్తుల్లో కలకలం రేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా పశువుల కొవ్వు నుంచి వచ్చే కొవ్వును వాడారని ఆయన బహిరంగంగా విమర్శ ఆరోపణ చేశారు. దీనిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజంగానే అలాంటి అపవిత్రమైన కార్యక్రమాల పని వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిందా? నిజంగా ఆ పని చేస్తుంటే ఎవరు ఈ పని చేశారు అనడానిపైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది టీటీడీ వ్యవహారాలు లోతుగా తెలిసిన వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. అలాంటి అవకాశం లేనే లేదని స్పష్టంగా చెప్తున్నారు. టీటీడీ వ్యవహారాలు చాలా కాలంగా దగ్గర నుంచి పరిశీలిస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కొన్ని విషయాలు మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యతను పెంచడానికి ప్రతి ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఏ పాలక మండలి ఉన్నా అలాంటి ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. తిరుమల లడ్డూలు తయారీ డిమాండ్కి తగినట్టుగా ఉత్పత్తి పెంచడం, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడం ఇలాంటివన్నీ ఒక నిరంతర ప్రక్రియలాగా సాగుతుంది. గతంలో లడ్డూలు అంటే తక్కువ లడ్డూలు తయారు చేసేటప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాడేవాళ్ళు. అంటే ఇప్పుడు కూడా స్వచ్ఛమైన నెయ్యే వాడుతున్నారు, కాదనట్లేదు. కానీ క్వాంటిటీ అంటే ఉత్పత్తి పెరిగే కొద్దీ మధ్య మధ్యలో కాస్త నాణ్యత తగ్గిన మాట వాస్తవం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జంతువుల కొవ్వు అందులో వాడినారని మనం చెప్పడానికి లేదు. వాస్తవంగా అయితే అలాంటి ఆధారాలే ఎక్కడ ఇప్పుడు దాకా టీటీడీలో లేవు. ఎందుకంటే టీటీడీలో నెయ్యి కొనుగోలు చేయడంలో అనేక జాగ్రత్తలని తీసుకుంటుంది. ఆ నెయ్యి పరిశీలించడానికి, నాణ్యత పరిశీలించడానికి అనేకమైన దశలు ఉన్నాయి. నెయ్యి టెండర్లు పిలిచినప్పుడే శాంపిల్స్ ఇస్తారు. ఆ శాంపిల్స్ని టీటీడీ తన ప్రయోగశాలల్లో పరీక్షించడంతో పాటు బయట ఉన్న ప్రయోగశాలలో ఒక 2-3 ప్రయోగశాలల్లో వాటిని పరీక్ష చేస్తారు. దాన్ని టీటీడీ ప్రమాణాలకు తగినట్టుగా ఉందా లేదా అని పరిశీలించి ఉన్న వాటిని టెండర్లకి అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా టీటీడీ అధికారుల బృందం నేరుగా ఆ డైరీల ఎవరైతే టెండర్లు వేశారో ఆ డైరీలకు వెళ్ళి వాటిని నేరుగా అక్కడున్న మిషనరీని అక్కడ తయారయ్యే నెయ్యి తయారయ్యే విధానాన్ని పరిశీలించి వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇంత జాగ్రత్తగా వచ్చిన తర్వాత కూడా నెయ్యిని అంటే సరఫరా అయిన తర్వాత కూడా అంటే తీసుకునేటప్పుడు కూడా నెయ్యిని నాణ్యతని పరీక్షిస్తారు. ఇన్ని దశలు ఉండగా అంత తేలిగ్గా అంటే కొద్దిగా క్వాలిటీలో తేడా, నాణ్యతలో కొద్దిగా ప్రతి ప్రమాణాలలో మారొచ్చేమో కానీ పూర్తిగా నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు సరఫరా అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం లేదు. ఇంకొక విషయం, నెయ్యి నాణ్యత సంబంధించిన ఇంకొక అంశాలు కూడా కొన్ని మీ దృష్టికి తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఉంది. నెయ్యి తిరుమలలో మామూలుగా అయితే ట్యాంకర్ల ద్వారా నెయ్యి సరఫరా అవుతుంటుంది. అంటే పెద్ద పెద్ద ట్యాంకర్ల ద్వారా నేరుగా డైరీల నుంచి తీసుకెళ్తారు. ఒకప్పుడు అంతా నెయ్యిని నేరుగా తిరుమలలో నిల్వ చేసే అవకాశం లేనప్పుడు డబ్బాలు ఏవైతే మన పెద్ద పెద్ద మన వనస్పతి లాంటి వస్తాయో డబ్బాలు, ఒక రేకు డబ్బాలు ఉంటాయి కదా, టిన్స్, దాని ద్వారా కూడా కొంత నెయ్యి సరఫరా అయ్యేది. లడ్డూల తయారీకి ఈ టిన్ ద్వారా వచ్చే లడ్డుల్ని నెయ్యిని ఉపయోగించేవాళ్ళు. నెయ్యి నాణ్యత తగ్గడానికి ఈ విధంగా టిన్నుల్లో నిల్వ ఎక్కువ కాలం నిల్వ ఉన్న నెయ్యి వాడడం వల్ల కూడా నెయ్యి లడ్డు నాణ్యత తగ్గుతుందని అధికారులు గుర్తించారు. అందుకే తిరుమల ఆలయం పక్కనే ఒక ట్యాంకర్ని నిర్మించారు. అంటే భూగర్భంలో గీ ట్యాంకర్ ఏర్పాటు చేసి తిరుమల డైరీ నుంచి వచ్చే నెయ్యిని నేరుగా తీసుకెళ్ళి ఆ శ్రీవారి ఆలయం పక్కన ఆ గీ ట్యాంకులో నింపుతారు. అక్కడి నుంచి నేరుగా పోర్టుకి అంటే లడ్డూలు తయారు చేసే పోర్టుకి నెయ్యి సరఫరా అవుతుంది. ఈ విధంగా చాలా జాగ్రత్తలు అది తెలుగుదేశం ప్రభుత్వ అధికారుల్లో ఉన్నా, వైసీపీ ప్రభుత్వ అధికారుల్లో ఉన్నా, ఏ పాలక మండలి అధికారుల్లో ఉన్నా ఇలాంటి అనేక చర్యలు, జాగ్రత్తలు దేవస్థానం తీసుకుంటూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారంతో ఈరోజు ఇలాంటి జంతువుల కొవ్వుని ఉపయోగిస్తున్నారని ఆరోపణ చేశారో తెలియదు. కానీ ఈరోజు అయితే దాని మీద పెద్ద కలకలమే రేగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమైనందువల్ల దీనిపైన ప్రభుత్వం సమగ్రమైన
విచారణ జరిపించాలి. అదేవిధంగా టీటీడీ కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడైనా టీటీడీ దృష్టికి ఇప్పటికేమన్నా ఇలాంటి జంతువుల కొవ్వు సరఫరా అయినట్టుగా ఏదన్నా ఫిర్యాదులు వచ్చాయా, లేకపోతే ఎక్కడైనా గుర్తించారా? ఒకవేళ ఆ విధంగా చేస్తుంటే ఏ కంపెనీ, అంటే దేశవ్యాప్తంగా ఉన్న చాలా డైరీలు టెండర్లో పాల్గొంటూ ఉంటాయి, ఏ డైరీ ఇలాంటి దీనికి పాల్పడినది కూడా తేల్చి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.